సభాధ్యక్షులు కమిటీ గౌస్ దేశాయ్ గారు, వేదిక మీద ఆశీనులైన సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, జనసేన నాయకులు, బిఎస్పి నాయకులు, అలాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కమిటీ గఫూర్ గారు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, నంద్యాల ప్రాంత జిల్లా కార్యదర్శి కమిటీ రమేష్ గారు, ఈ సభలో పాల్గొంటున్న మిత్రులకి, స్నేహితులకి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో శాసనసభకి, పార్లమెంట్కి ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి. బిఎస్పీ నుంచి సుధాకర్, మౌలాలి వాళ్ళిద్దరు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతాము. ఇక్కడ ఏకకాలంలో అటు పార్లమెంట్కి, ఇటు శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ఈరోజు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రక్కన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ మన రాష్ట్రంలో రెండు జరుగుతున్నాయి. అందుకని ఏ ఒక్కదాని గురించి ఆలోచిస్తే సరిపోదు. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వాన అధికారంలో ఉంది. రేపు ఎన్నికల్లో ఎవరు గెలవాలి, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించాలి మనం. అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నాడు 7 సంవత్సరాలు. వైఎస్ఆర్పీ నేను రావాలని చెప్పేసి ఆదుర్దా పడుతుంది. ఈ రెండూ కాకుండా మేమున్నాం అని జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి పక్షాలు ఈరోజు సర్దుబాట్లు చేసుకుని కూటమిగా మీ ముందుకు వచ్చినాయి. అయితే నువ్వు లేకపోతే నేను అనే దానికి మనం అంగీకరించాలా? మీరిద్దరూ అక్కర్లేదు, మేమున్నాం, ఇంకొకరు ఉన్నారు, వారికి కావాలి అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో తేలాలి. అందుకనే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, వీటి గురించి ప్రజలు ఏం ఆలోచించాలి అనే విషయాలకు సంబంధించి సిపిఎం ఏమనుకుంటుందని కొన్ని క్లుప్తంగా నేను చెప్తాను. తర్వాత మిగతా నాయకులు కూడా ప్రసంగిస్తారు, చాలామంది ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారు కర్నూలులో ప్రసంగించారు, ఇక్కడ తర్వాత అనంతపురంలో ప్రసంగించారు. అంటే ఎన్నికల యుద్ధం ప్రారంభమైందని చెప్పేసి ఆయన చెప్పాడు. జగన్ గారు కూడా అవనిగడ్డలో, కొయ్యలగూడెంలో ప్రసంగించినట్టు టీవీల్లో వాటిలో వచ్చినాయి. ఈరోజు మనం ఇక్కడ సభ జరుపుకుంటున్నాం. ఈరోజు దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో, దేశ సమస్యలు, రాష్ట్ర సమస్యల్లో ఈ మూడు పక్షాలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు ప్రజలు ఆలోచించేదానికి ఇది ఒక మంచి అవకాశం. మేము చెప్పదలుచుకున్నాము, సిపిఐ, సిపిఎం, జనసేన, బిఎస్పి పార్టీలు చెప్పదలుచుకున్నాం. ఈరోజు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, జగన్, వైఎస్ఆర్ పార్టీ విధానాలు పనికిరావు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు. ఈ రాష్ట్రాన్ని మరొక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు. వైఎస్ఆర్ పార్టీ వస్తే 20 కాదు 40 సంవత్సరాలు వెనక్కి పోదు తప్ప ముందుకు పోదు. మమ్మల్ని గెలిపించండి, మేము ప్రత్యామ్నాయాన్ని ఇస్తాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి ప్రధానమైన చర్చ ప్రత్యేక హోదా మీద జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ మీద జరుగుతుంది. ఎందుకంటే కలిసి ఉండాల్సిన తెలుగు ప్రజలు చీలిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డారు. దాని గురించి ఇప్పుడు మనం చింతించి లాభం లేదు. కానీ ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రత్యేక రాష్ట్రంలోనైనా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయేమని చెప్పేసి అందరం భావించాం. దానికి కేంద్రం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా వస్తే తోడ్పడుద్దని మనం అనుకున్నాం. కానీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా రాలా. ఎందుకు రాలేదు? ఎవరు బాధ్యులు దీనికి? ఈ ప్రత్యేక హోదా కావాలని ఎవరు అడిగారు, ఎవరు పోట్లాడారు, ఎవరు సాధించడం కోసం ఇప్పుడు దాకా పట్టు విడుపులు లేకుండా కృషి చేస్తున్నారు? దీనికి మనం సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రత్యేక హోదా రాకుండా తెలుగు ప్రజలకి తీవ్రమైన ద్రోహం చేసిన మొదటి ముద్దాయి బీజేపీ, ఎన్డీఏ, మోడీ. అందుకని ఈ రాష్ట్రం ముందుకు పోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ మోడీని కానీ, ఇండియాని కానీ, ఆ బీజేపీని కానీ, వారి స్నేహితులను కానీ, వారి మిత్రులను కానీ
పాత మిత్రులను కానీ కొత్త మిత్రులను కానీ రాబోయే మిత్రులు కానీ ఈ రాష్ట్రంలో ఉనికి లేకుండా తరిమి కొట్టాలి. అప్పుడు ఈ రాష్ట్రానికి ముక్తి తప్పని కొట్టాలి. ఈరోజు చంద్రబాబు గారు ఉపన్యాసాల్లో చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ మనం చిన్న చూపు చూశారండి. దాంట్లో సందేహం లేదు, మోడీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేశారు. కానీ మీరు 4 సంవత్సరాల పాటు ఆ మోడీతో ఉన్నారు, ఆ మోడీ పంచన కూర్చున్నారు, ఆ మోడీకి భజన చేశారు. మోడీ ఏం చెప్తే అంతకు 4 మాటలు చేర్చి ఇక్కడ చెప్పారు అబద్ధాలు. వాడు ద్రోహం చేస్తే నువ్వేం చేసావని చెప్పేసి అడుగుతున్నాను. ఆ ద్రోహికి తానంటూ నువ్వు కూడా ద్రోహానికి పాల్పడలేదా ఈ 4 సంవత్సరాలు? ఈ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవడంలో మోడీ ఎంత పాత్ర, నీ పాపం కూడా అంతే కాదా అని చెప్పేసి అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పకుండా నీకు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. నేను అధికారంలో లేని నా బాధ్యత ఏమిటి అనొచ్చు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మోడీ ద్రోహం చేస్తుంటే, బీజేపీ ద్రోహం చేస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలో కూర్చొని ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ఒక్క మాట అన్నావా? పాపం మోడీ గారికి దోమ గుట్టుద్దో, చీమ గుట్టుద్దో, కుడితే ఏమవుద్దో అని చెప్పేసి బాధపడటం తప్ప ఎప్పుడు ఒక్క మాట అయినా బీజేపీని, ఎన్డీఏని నిలేసిన సంగతి చూస్తానని చెప్పేసి ఎప్పుడని చెప్పావా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు నోరు రాలేదు? నోరు తక్కువ? మోగబోయారా? అన్నిట్లోనూ మోగపోతే మనకు అభ్యంతరం లేదు. కానీ మోడీ గారి విషయంలో ఎందుకు మోగపోయింది గొంతు? కాదు, మేము మా ఎంపీలు అందరం రాజీనామా చేసామని చెప్తున్నారు. ఎప్పుడు చేశారు? రాజీనామా చేసినా పదవి బాగున్నప్పుడు చేశారు. ఇక్కడ శాసనసభలకు వెళ్లకుండా ఇక్కడ బాయ్కాట్ చేసి బయట ఉన్నారే. మరి పార్లమెంట్లో ఎప్పుడైనా మాకు ఇవ్వకపోతే మేము పార్లమెంట్లో ప్రవేశించమని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారా? ఎందుకు చేయలేదు? అంటే పదవులు అనుసరిస్తారు, అనుభవిస్తారు, జీతాలు పుచ్చుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ దాని మీద ఎన్ని ఆందోళన ఎందుకు చేయలేదు? ఎందుకు అలా ఆలోచి? ద్రోహులు ఎంత ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంత ప్రమాదమో, ఆ ద్రోహులతో లాలూచి పడిన వాళ్ళు కూడా అంతే ప్రమాదం. వాళ్ళకు కూడా మనం అవకాశం ఇస్తే ఈ రాష్ట్రానికి మనం ద్రోహం చేసుకున్న వాడు అవుతుంది. అందుకనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ ఉపన్యాసాల్లో కూడా దాని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు మెతకగా వ్యవహరించారు, ఎందుకు లాలూచిగా వ్యవహరించారో సమాధానం చెప్పట్లా. కానీ మేము సగర్వంగా చెప్పుకోగలం, ప్రత్యేక హోదా మీద మొదటి రోజు నుంచి ఈనాటి వరకు పోరాటం చేస్తుంది, ముందుకు తీసుకొచ్చింది, బందులు చేసింది వామపక్షాలు, తర్వాత వచ్చిన జనసేన కలిసి చేసింది అనుకుంటున్నారు. బడ్జెట్లో మేము ఇవ్వమని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి బంద్ ఎవరు పిలిపించారు? వామపక్షాలు వచ్చినాయి. వామపక్షాలు శక్తి చూసుకుంటే ఎవరికి శక్తి? ఈ రాష్ట్రం అంతా మాకే ఉందన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 65 లక్షల మంది సైనికులు ఉన్నారట ఇక్కడ. ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు సైనికుడు ఎక్కడ కనపట్లా, ఎక్కడ ఏ కన్నాల్లో దూరారు వాళ్ళందరూ. 65 లక్షల మంది సైనికులు. ఆ 65 లక్షల మంది సైనికులు ఇక్కడ బయట ఉంటే, రోడ్ల మీద ఉంటే ప్రత్యేక హోదా అదే నడుచుకుంటా వచ్చేది మన దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నారు మాకు సంఖ్య లేకపోవచ్చు, కానీ మేము ధైర్యం ఉంది, పోరాడే శక్తి ఉంది, ప్రజల కోసం నిజాయితీగా ఎన్ని కష్టాలైనా పడతామని చెప్పే శక్తి ఉంది. కాబట్టి మేము రంగంలో దిగాం. మా వెనక అందరూ నడిచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వారా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధులుగా ఉండాల్సింది మేమా అని చెప్పేసి ఈరోజు ఆలోచన చేయాలి. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటి? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర అంతా సమంగా ఒకే రకంగా అభివృద్ధి చెందిందా? చెందల. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు అభివృద్ధి చెందలేదు, రాయలసీమ 4 జిల్లాలు అభివృద్ధి చెందలేదు. అక్షరాస్యతలో వెనకున్నాయి. అక్షరాస్యతలో విజయనగరం, కర్నూలు జిల్లాలో వెనక ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కొన్ని మండలాలు అయితే బహుశా దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న మండలాలు ఈ కర్నూలులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది 7 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3, రాయలసీమ 3 వెనకబడి ఉన్నాయి, వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి 2014 విభజన చట్టం అని రాసుకున్నాం. జిల్లాకి 50 ఈ జిల్లాల అభివృద్ధికి గుండెల కండ పథకం, కలహండి పథకం ఇస్తామని చెప్పన్నారు. మేము సాధించాం అని చెప్పేసారు. తెలుగుదేశం వాళ్ళు చెప్పారు మేము ఇచ్చేస్తున్నాం
అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇచ్చేస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఈ వెనకబడిన ప్రాంతాల గురించి ఏం చేశాడు చంద్రబాబు? ఈ వెనకబడిన ప్రాంతాల గురించి వైఎస్ జగన్ ఏం ఆందోళన చేశాడు, ఏం పోరాటం చేశాడు? బీజేపీ ఏం చేసిందో తెలుసా? మొదటి సంవత్సరం 750 350 కోట్లు ఇచ్చారు. రెండో సంవత్సరం శాంక్షన్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. మూడో సంవత్సరం వచ్చేసరికి ఈ 2 ఏళ్లలోనే ఈ 7 రాష్ట్రాలు 7 జిల్లాలు బ్రహ్మాండంగా అభివృద్ధి అయినట్టు మూడో సంవత్సరానికి వచ్చి ఇవ్వడమే మానేసేసారు. బుండేల్ఖండ్లు కలహండీలు లేవు, ఉన్నయే పోయినాయి. మరి ఏం చేస్తున్నాడు చంద్రబాబు? ఈ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత లేదా వాళ్ళకి? వెనకబడిన ప్రాంతాలు వెనకబడే ఉంటే మళ్ళీ ఉద్యమాలు, మళ్ళీ విభజనవాదాలు, ఈ కలిసి ఉంటే మనకు లాభం లేదు, విడిపోతేనే లాభం అని చెప్పేసి మళ్ళీ ఆలోచనలు తెలుగు ప్రజల్లోనే రావు అని గ్యారెంటీ. వస్తే దానికి ఎవరి బాధ్యత మీది కాదని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని ఈరోజు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కట్టుబడి సిపిఐ సిపిఎం ఈ కాలంలో ఎన్ని ఆందోళన చేసినాయి, ఎన్ని బంధులు చేసినాయి మీకు తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇవాళ కర్నూలు సభలోనూ అనంతపురం సభలోనూ రాయలసీమ జిల్లాలని ఇంటర్నేషనల్ హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేసేస్తారట. అనంతపురం సభలో అంటాడు, ఈ అనంతపురం వాళ్ళందరూ వెనకబడిపోయారు, మళ్ళీ 5 సంవత్సరాలు ఇవ్వండి, మళ్ళీ ముందుకు నెట్టేస్తూ ఉంటున్నాడు. మరి మొదట ఒక 8 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పనిచేశారు. 8, 5, 13 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ముందుకు నెట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఏం ముందుకు నెడతా వాళ్ళని? నీ కొడుకును ముందుకు నెట్టుకుంటావు, నీ బంధువులను ముందుకు నెట్టుకుంటావు, నీ మిత్రులను ముందుకు నెట్టుకుంటావు. రాయలసీమను ముందు నెట్టదలుచుకుంటే ఇప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ రాయలసీమ పెట్టలేనంటారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఓట్ వేసి గెలిపించింది కూడా ఈ ప్రాంతంలో రాయలసీమ అని. వాళ్ళందరూ జంపు జిల్లాని అయిపోయారు. అటువంటి వాళ్ళు మళ్ళీ గెలిపిస్తే జంపు జిల్లాని కారనే ఉంది, మళ్ళీ పరిగెట్టడమే ఉంది. అసలు ఈ రాయలసీమ విషయాన్ని మాట్లాడటం కోసం శాసనసభకు వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి, పొట్టాడాలని చెప్పకుండా వాళ్ళందరూ అసలు శాసనసభకు వెళ్లకుండా బయటకే పెట్టేసి అటువంటి వాళ్ళు మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపితే ఏం ఉపయోగం? అందుకనే ఈరోజు వామపక్షాలకు కానీ జనసేనకు కానీ బీఎస్పీ మా కూటమికి ఈ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మీద స్పష్టమైన ఒక అవగాహన ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే పారిశ్రామికంగా కానీ, నీటిపారుదల సౌకర్యాల్లో కానీ, విద్యా విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ డెవలప్ కావాలంటే దానికి మార్గం ఏంటో, పద్ధతి ఏంటో మా దగ్గర ఉంది. పోట్లాడగలం, అధికారంలోకి వస్తే సాధించగలం, ఆ నమ్మకం ఉంది. మోసం చేశారు, మోసం చేసిన వాళ్ళని తిరస్కరించడం, మన నిజాయితీగా ఉన్న వాళ్ళని మమ్మల్ని గెలిపించడం ఆలోచన చేయాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా కర్నూలు ప్రజలు. అందుకనే సమగ్రాభివృద్ధి గురించి ఈరోజు ఎవరు కోరుకోదలుచుకున్నా, వెనకబడిన ప్రాంతాలకు మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎవరు ఆశించినా ఈ కూటమికి ఓటేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆ రెండు నువ్వు అనేవనంటే ఈ వెనకబడిన ప్రాంతాలను వెనకబాటుగా ఉంచడమే కాదు, దీన్ని అభివృద్ధి పేరుతో కైంకర్యం చేయడం ఎక్కువైపోయింది. అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలనలో ఏ రకంగా పరిపాలన ఉంది? కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు దళితుల పరిస్థితి ఏంటి, మైనార్టీల పరిస్థితి ఏంటి, గిరిజనుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ప్రత్యేకంగా వివరంగా చెప్పక్కర్లేదు. ఈరోజు గుజరాత్ ఉంది, మోడీ గారు చాలా కాలం ముఖ్యమంత్రిగా చేశారు, తర్వాత ప్రధాని అయ్యారు. ఈ మధ్య ఒక ఘటన జరిగింది. ఒక దళిత యువకుడు మీసాలు పెంచుకొని రోడ్డు మీద నడుస్తున్నాడు. గడ్డం చేసుకోక పెరిగినాయో, నిజంగానే మీసాలు పెంచాలని పెంచాడో మనకు తెలియదు, కానీ మీసాలు పెరిగినాయట. మా అగ్రకులం వీధిలో నువ్వు మీసాలు పెంచి తిరుగుతావు అని చెప్పేసి వాడిని కొట్టి మొత్తం బట్టలన్నీ ఓడదీసేసి ఊరేగించారు. అది ఈరోజు మోడీ పరిపాలన చేస్తున్న గుజరాత్లో పరిస్థితి. ఇంకొక ఊర్లో బస్ షెల్టర్ ఉంది. ఆ బస్ షెల్టర్లో చదువుకున్న దళిత యువకుడు కూర్చున్నాడు కుర్చీలో. పాపం కాలు మీద కాలు వేసుకున్నాడు. నువ్వు బస్ షెల్టర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టి ఆ రకంగా పాడేసిపోయారు. ఇది అక్కడ మధ్యప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో పేపర్లో బాగా వచ్చింది. ఒక కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆయన గుర్రం ఎక్కి రోడ్డు మీద ఊరేగుతున్నాడు.
నువ్వు గుర్రం ఎక్కుతావా, అందుట్లో ఊరేగుతావా అని చెప్పేసి కిందకి లాగి బట్టలు తీసి పెళ్లి కొడుకుని ఊరేగించారు. అంత దుర్మార్గం చేసింది. అది బీజేపీ హయాంలో ఇవన్నీ జరిగినాయి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30% దళితుల మీద అత్యాచారాలు పెరిగినాయి. మొత్తం రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి చాలా రకాల మార్పులు చేసుకొచ్చారు. ఆ ఉద్యమాలు అవన్నీ నేను చెప్పకపోవడం లేదు. కానీ బీజేపీ హయాంలో దళితుల మీద అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే, మధ్యప్రదేశ్లో పోలీస్ కాల్పులు జరిపి 7 దళిత యువకులను పట్టణ పెట్టుకుంటే బీజేపీ మంత్రులు ఇద్దరు కలిసి కంప్లైంట్ చేసి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ కారణమైతే, దళితులకి పిహెచ్డీలు స్కాలర్షిప్లు రాకుండా యూజీసీ రూల్స్ మార్చేసి మొత్తం చేస్తూ ఉంటే బీజేపీ హయాంలో చంద్రబాబు ఏమన్నా మాట్లాడాడో ఒకసారి? దళితులందరూ ఆకేసారని చెప్పుకుంటున్న జగన్ ఎప్పుడైనా ఒక ప్రస్తావన చేశారా? పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? దళితులు ఆందోళన చేసి బంద్ చేస్తుంటే ఆ బంద్లో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఈరోజు చెప్తున్నారు మీ ఓట్లన్నీ మాకే వేయండి, అసలు మీకోసం మేమే పుట్టాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు వేయాలి? చంద్రబాబు నీకెందుకు వేయాలి? జగన్ నీకెందుకు వేయాలి? ఈరోజు దేశంలో దళితుల మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే దాన్ని ఎదిరించలేని వాళ్ళు ఈరోజు సామాజిక న్యాయాన్ని పేదవాళ్ళని ఎలా ఉద్ధరిస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము సగర్వంగా చెప్పుకోగలం వీళ్ళందరినీ రక్షించడంలో, ఈ ఉద్యమాలు చేయడంలో, ఎక్కడ ఏ రకంగా నేను చేసిన వాటిని నిలబట్టడంలో మేము 4 పార్టీని ధైర్యంగా చెప్పుకోగలం. మేము ఉన్నామని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగిన ఘటనలు ఉన్నాయి. అది తర్వాత మన నాయకులు చెప్తారు. కానీ ఈరోజు ఎన్డీఏ పరిపాలన, బీజేపీ పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన ఇంత దుర్మార్గంగా ఉంటే మీ ఇద్దరిలో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారని అడుగుతున్నాను. నేను జగన్ ప్రత్యేకంగా అడుగుతున్నాను. ప్రత్యేకంగా నాకు మైనార్టీలు వేశారు, దళితులు వేసేసారని చెప్పుకున్నావే, ఇక మైనార్టీలు దళితులు వేసింది పోట్లాడమేనా, లేకపోతే వాళ్ళు ఓట్లు వేయించుకొని మనకు నచ్చినట్టు చేసుకోమా? అందుకనే ఈరోజు సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళైనా, దళితుల రక్షణ కోరుకునే వాళ్ళైనా ఈ కూటమిని సమర్థించాలి. ఆ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బలహీన వర్గాల ప్రజలకి ఈ కూటమిని సమర్థిస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆడవాళ్ళ మీద ఎలా అత్యాచారాలు పెరిగిపోయాయండి. వాటన్నిటిని ఘటనలు చెప్పుకుంటే మనకు హృదయం తరుక్కుపోద్ది. అటువంటి ఘటనలు ఈరోజు వాళ్ళ హక్కులు కాలు రాయడమే కాదు, చిన్న చిన్న పసిపిల్లలు అనేది కూడా లేకుండా ఈరోజు కిరాతకాలు జరిగిపోతున్నాయి. ఆ కిరాతకాలు జరుగుతుంటే బీజేపీ ఎన్డీఏ వాళ్ళు ఆ కిరాతకాలకు గురైన మహిళలదే తప్పు, వీళ్ళు సరిగా బట్టలు వేసుకోవడం లేదు, సరిగా రోడ్ల మీద నడుస్తున్నారు ఈ కారణం అని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. మరి అటువంటి కిరాతకాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుతున్నారు? వీళ్ళు మాట్లాడటం లేదు. ఎప్పుడైనా పోట్లాడారే? మాట్లాడిన వాళ్ళు ఇంకేం పోట్లాడతారు? ఈరోజు అటువంటి మహిళలు ఎందుకు ఓట్లు వేయాలి? వాళ్ళకి మహిళలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని చెప్పేసి. ఈరోజు మైనార్టీల పరిస్థితి ఏమిటి? మీకు పహ్లూ ఖాన్, జునైద్ ఖాన్ వాళ్ళని ఏ రకంగా కిరాతకంగా హత్య చేశారో మనకు తెలుసు. ఈరోజు మైనార్టీలకి ఎక్కడైనా ఈ బీజేపీ హయాంలో రక్షణ ఉందండి? ఈరోజు మైనార్టీలు ఈ దేశంలో పౌరులుగా బతకనివ్వడానికి కూడా, చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పత్రలో ఈరోజు బీజేపీ సృష్టిస్తూ ఉంది. వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ విద్య గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, వాటి గురించి నేను మాట్లాడట్లా. ఈరోజు వాళ్ళకి ఈ దేశంలో మేము పౌరులమే, ఈ దేశం మమ్మల్ని రక్షించుద్ది, మైనార్టీకి ఆ గౌరవం దక్కుద్దని చెప్పేసి భావించే పత్రలో ఈరోజు చేస్తున్నాయి స్టేట్లో. కాశ్మీర్లో ఏం జరుగుతుంది ఈరోజు? కాశ్మీర్లో పోలీసులు కుర్రాడిని జీపుకి ముందు కట్టి ఊరేగిస్తారు. దేశమంతా చూసింది, మనకు తెలుసు. 40 మంది సిఆర్పీ జవాన్లని దుర్మార్గంగా ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు. అటువంటి ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేయాల్సి ఉంది, దాంట్లో సందేహం లేదు. కానీ కాశ్మీర్ ప్రజలందరూ ఉగ్రవాదులా? ఇక ఒక మైనార్టీకి మతస్థుడైతే అతను ఉగ్రవాది కింద ముద్ర వేసేసి వాళ్ళందరినీ చేయడమా? కాశ్మీర్ భారతదేశంలో భాగం. అటువంటి కాశ్మీర్ భారతదేశంలో భాగం అంటే ఆ మట్టి కొండలు కాదు, అక్కడ ఉండే ప్రజలు కూడా భాగం. అక్కడ హిందూ అయినా ముస్లిం అయినా వాళ్ళు భారతీయులు, మన దేశంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఆ రకంగా గౌరవించాలి. అది ఈరోజు బీజేపీ గౌరవించలేదు. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావు చంద్రబాబు? 4 ఏళ్ళ అధికారం వాళ్ళతో పంచుకున్నావు. కాశ్మీర్లో నువ్వు చేస్తున్న చాలా దుర్మార్గం. ఈరోజు అక్కడ ప్రభుత్వం ఎన్నికైతే దాన్ని రద్దు చేసేసారు, రాష్ట్రపతి పాలన పెట్టారు. వాళ్ళకేం ప్రజాస్వామ్యం అక్కర్లేదా? జగన్ నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా కాశ్మీర్ మీద? అక్కడ ప్రజల మీద జరుగుతున్న అన్యాయాల గురించి ఎప్పుడన్నా మాట్లాడావా?
కాశ్మీర్ని ఈరోజు దేశంలో భాగం దాని ఒక రాజకీయంగా ఓట్ల కోసం ఈరోజు మన దేశ సమగ్రతని సమైక్యతని ఈరోజు దుర్మార్గంగా వాడుకుంటా ఉంటే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడదా? ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం ఏమైనా పర్వాలేదు, ఈ అమరావతిలో కుర్చీ ఉంటే చాలా మీకు? ఈ భారతదేశంలో మనం భాగం కదా, ఈ దేశం యొక్క సమగ్రతని సమైక్యతను రక్షించుకోవాల్సిన అవసరం లేదా? వాటి గురించి మాట్లాడే బాధ్యత లేదు. ఇవాళ ఉపన్యాసాలు చూడండి, ఎక్కడైనా మోడీ గురించి కానీ భారత రాజకీయాల గురించి చంద్రబాబు గారిని జగన్ మాట్లాడారేమో, ఇవాళ ఉపన్యాసాలు మీరు వినండి మళ్ళీ ఎన్నికెళ్ళి. అందుకే దేశం గురించి పట్టని వాళ్ళు ఈ రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటారు? ఈ దేశంలో భాగస్తులుగా మనం భావించకుండా దేశం గురించి ఆలోచించిన వాళ్ళు ఎందుకని ఓట్లు వేయాలని చెప్పేసి ఈరోజు మనం అందరం ఆలోచించుకోవాలి. అందుకని ఈరోజు దళితులు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, ఇతర వెనకబడిన కులాలను ఒత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళు ఈ రెండు కుటుంబం తిరస్కరించాల్సిందని చెప్పి మేము సగర్వంగా చెప్పుకోగలం. సామాజిక న్యాయం కోసం దళితుల గురించైనా మైనార్టీల గురించైనా నిలబడి పోట్లాడుతున్న మా 4 పార్టీలు, అటువంటి వాళ్ళు మీరు ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంత పెద్ద దండ వీళ్ళు మైలేరయ్యా. ఎందుకే ఎవరికి షట్రక్ రండి, ముందు అభ్యర్థులు రండి, మీరందరూ తలదొప్పండి. సోదరులారా, ఈ గజమాలను మన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాహుల్ గారికి, అట్లే మన కేంద్ర కమిషన్ గఫూర్ గారికి, అట్లే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు రండి. వర్ధిల్లాలి వామపక్ష జనసేన బీఎస్పీల ఐక్యత, 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 వర్ధిల్లాలి వామపక్ష జనసేన బీఎస్పీల ఐక్యత. చేయలే ఇది పగిలిపోయింది, కింద పడిపోయాది. ఈరోజు ప్రజలు ప్రజా సమస్యలతోటి ఆ సమస్యల మీద పరిష్కారం ఎలా ఉండాలనే రాజకీయాలు చేస్తుంది. ఈరోజు బీజేపీ ఆవు పేరుతో రాజకీయాలు చేస్తుంది, గోవు పేరుతో రాజకీయాలు చేస్తుంది. గోవుకు కూడా రాజకీయాలు ఉండి గోవు కూడా రాజకీయాల్లో పాల్గొంటే మనకేం అభ్యంతరం ఉండకూడదు, కానీ వాటికి రాజకీయాలు లేవే. కానీ వాటి పేరుతో మనం రాజకీయం చేస్తే ఎట్లా? ఈరోజు గోవు పవిత్రమైంది, పూజించండి, ఇబ్బంది ఏముంది, అభ్యంతరం ఏముంది. కానీ ఈరోజు యూపీలో గో సంరక్షణ పేరుతోటి ఈరోజు ఆవులన్నింటినీ రోడ్డు మీద వదిలేశారు. రైతులు గడ్డి పెట్టి కాస్త వయసు మళ్ళిన వాటికి గడ్డి పెట్టి పోషించలేక వాటన్నిటి రోడ్డు మీదకి వెళ్ళిస్తే మొత్తం పొలాలన్నింటినీ తొక్కేస్తున్నాయి, స్కూళ్ళని ఆక్రమించేస్తున్నాయి. ఈ పోషించలేక వాటిని స్కూళ్ళలోకి ఆఫీసుల్లోకి నెట్టేస్తున్నారు. వాటికి ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు గోవు గురించి చెప్తున్నారు. గడ్డి లేక ఈరోజు రోజుకి వేల ఆవులు చచ్చిపోతున్నాయి, దానికి రక్షణ లేదు. మీరు పేపర్లో అన్నింటిలో చూస్తున్నారు. అదే గోరక్షణ అంటే గడ్డి వేయరు, రోగం వచ్చి పట్టించుకోరు. వేల సంఖ్యలో ఆవులు చచ్చిపోతున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా గోమాత పేరుతోటి ఈరోజు రాజకీయాలు చేస్తారు. గోమాతను రక్షిస్తే మాకు అభ్యంతరం లేదు. వారు పూర్తిగా వాళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ గోమాత రక్షించడానికి ఉపయోగించాలని మా కోరిక. వాటన్నిటి నమ్మి గడ్డి కొని వాటికన్నిటి కొట్టాలు కట్టించి వాటన్నిటికి పోషించి వాటిని బాగా భారతదేశంలో చూస్తే వాళ్ళకి బాగా పుణ్యం కూడా వస్తుంది. మేము పూర్తిగా సమర్థిస్తాం వాళ్ళని. కానీ ఆ పేరుతోటి కొన్ని మతాలని, కొన్ని కులాలని ఈరోజు హీనంగా చూసి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళని హత్యలు చేసి ఆ రకంగా చేస్తామని చెప్పంటే ఒప్పుకునే సమస్య. ఈరోజు ఉత్తరప్రదేశ్ మొత్తం రైతు యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. వేల గోవులు ఈరోజు ఆవులు ఈ రకంగా
పోషణ లేకపోవడం, పొలాల మీద పడిపోవడం, వాళ్ళు తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకని మేము చెప్పేది అటువంటి రాజకీయాలు కాదు మనకు కావాల్సింది, ప్రజల రాజకీయాలు కావాలి. అందుకని ఆ ప్రజల రాజకీయాలు ఈరోజు బీజేపీ లేదు, మత రాజకీయాలు నిర్వహిస్తుంది. అటువంటి మత రాజకీయాలను ఎదిరిస్తావా లేకపోతే మత రాజకీయాలు ఉంటావా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, జగన్. మీరు మత రాజకీయాలతో ఉన్నారు ఇప్పుడు దాకా, తెలుసో తెలియకో అటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళతోటి మీరు షరీక్ అవుతానో వారికి మద్దతు ఇస్తానో ఉన్నారు. అటువంటి ఉండకూడదు. మేము లేము ఇప్పుడు దాకా, గర్వంగా చెప్పుకోగలం. మా యొక్క జీవితాన్ని మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోట్లాడిన వాళ్ళం మేము ఎక్కడ ఉన్నాం. అందుకని నాకు అర్హత ఉందని చెప్పేసి నేను చెప్పొస్తున్నాను. ఈరోజు ప్రజల సంక్షేమం విషయం చూసుకోండి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అసలు అనంతపురం అట్ట తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా అసలు వెనకపోయినట్టు ఇప్పుడు అనంతపురం ముందుకు వచ్చేసిందంట. ఇందాక చెప్తున్నారు ఆయన అక్కడ. దేంట్లో ముందుకు వచ్చిందో తెలియదు. స్థలసరి ఆదాయం వాటితో సమానం అయిపోయిందట. ఎవరు కలగంటున్నారేమో మనకు తెలియదు. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి? ఎక్కువ విషయాలు చెప్పను. నేను ఒకటే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం, సిపిఐ వామపక్షాలు ఒక డిమాండ్ చేసిన ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ వండే ఉల్లిపాయలకు లేదు, ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. టమాటాకి లేదు, ధాన్యానికి లేదు, పసుపుకి లేదు, పత్తికి లేదు. ఈ ఎగురు దిగులతో చిన్న చిన్న రైతులందరూ దివాళా తీసి నష్టపోతా ఉన్నారు. అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి ఏంటి మార్గం? గిట్టుబాటు ధర ఇప్పించవు, గిట్టుబాటు ధర ప్రకటించవు. ప్రకటించిన ధర వ్యాపారం ఇవ్వకపోతే నువ్వివ్వవు, వ్యాపార చేత ఇప్పించవు. అటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? జగన్ అంటున్నాడు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆయన వస్తే. చంద్రబాబు అన్నాడు 8,000 ఇస్తానన్నాడు. పక్కన చంద్రశేఖరరావు 8,000 ఇచ్చేసాను పొమ్మన్నాడు. 8,000 ఇస్తా, వచ్చే సంవత్సరం ఎవడిస్తాడు? ఆ తర్వాత ఎవడిస్తాడు? ఇవ్వడానికి డబ్బులు ఎక్కడుంటాయి? అసలు రైతుకి నువ్వు భిక్షం ఎందుకు వేయాలి? నీ దయమైన ఎందుకు ఆధారపడాలి? నేను పండించాను, నా పంట, నా ధాన్యం, నా యొక్క పసుపు, నా ఉల్లిగడ్డలు, నా టమాటాలు, వాటికి రావాలి ధర. నువ్వు అన్నావు ఎంత ఖర్చు అయితే దానికి 1.5 రెట్లు నేను ఇస్తాను ధర అని చెప్పేసి ఆ రోజు ఇచ్చావు. అందుకనే వాగ్దానం చేసి ఓట్లేశారు. 100 రూపాయలు ఖర్చు అయితే 150 రూపాయలు నీ చేతికి వచ్చేట్టు నేను చూస్తానని చెప్పేసి ఆ రోజు అన్నావు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వవు అని ఎందుకు అడగలేదు చంద్రబాబు? ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి జగన్ పోట్లాడలేదు. ఇప్పటికైనా పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. ఆ రకంగా డబ్బు వ్యాపారస్తుడు ఇవ్వకపోతే ప్రభుత్వం ఇచ్చుద్ది, ప్రభుత్వం కూడా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి ఫిల్ట్ పట్టుకొని ఆ డబ్బు సంపాదించుకునే చట్టంలో అధికారం ఇస్తామని చెప్పేసి అటువంటి చట్టం చేయాలని చెప్పేసి వామపక్షాలు అడుగుతున్నాం, మేమందరం అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా అడిగావా? నీ మంత్రులు ఉన్నారు, మంత్రుల క్యాబినెట్లో ఎప్పుడన్నా అడిగావా? జగన్ పార్లమెంట్ సభ్యులు ఉన్నా ఎప్పుడైనా అడగలేదు. ఎందుకు అడగలేదు? ఈరోజు ఇక్కడ వచ్చి రైతులకి అందరికీ బంగారపు కిరీటాలు పెట్టాలని మాట్లాడుతున్నవే. అందుకనే ఈరోజు అటువంటి కళ్ళబల్లు కబుర్లు చెప్పి ఈరోజు రైతాంగాన్ని మోసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ తరఫున ఖచ్చితంగా చట్టబద్ధమైన హక్కు కావాలని చెప్పేసి కొట్టాడేవాళ్ళు ఈరోజు ఉన్నారు. ఈరోజు కార్మికులు ఉన్నారు. కార్మికుల గురించి గఫూర్ గారు చాలా విషయాలు చెప్తారు. కానీ కేంద్రంలో ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం 2 సార్లు సమ్మెలు చేయాల్సి వస్తుంది కార్మికులు. కనీస వేతనం 18,000 రూపాయలు కావాలని చెప్పేసి ఆందోళన జరుగుతుంది. ఢిల్లీ ప్రభుత్వం 18,000 ఇస్తే దాన్ని కోర్టుకు వెళ్ళి దాన్ని రాకుండా చేసేసారు. ఈరోజు కార్మికులకు కనీస వేతనం లేదు, దానికి ఒక చట్టం లేదు. మొత్తం కార్మిక శాఖను నిర్వహణ చేసే పరిస్థితి ఈరోజు బీజేపీ ఉంది. కార్మిక చట్టాలన్నింటినీ మార్చేస్తామంటున్నారు, మొత్తం తీసేస్తామని చెప్పేసి పరిస్థితి ఉంది. దాన్ని ఏమన్నా మాట్లాడకపోవడం కాదు. బీజేపీ అక్కడ ఎప్పుడైతే నమూనా చట్టాలను చేసేసిందో ఆ చట్టాలు ఇంకా అమల్లో రాకముందని చంద్రబాబు నాయుడు ఇక్కడ శాసనసభలో కార్మిక చట్టాలు మార్చుతూ సవరణ చేశారు. ఈ శాసనసభలో కనుక సిపిఎం కానీ, సిపిఐ కానీ, వామపక్షాలు కానీ శాసనసభలో ఉంటే చంద్రబాబు నాయుడు ఆ రకంగా చేయగలిగేవాడా? చంద్రబాబు నాయుడు ఆ రకంగా చేసి ఉంటే వాళ్ళ సంగతి చూసే పని. కానీ జగన్ ఇంతమందిని పెట్టుకొని మాట వరుసకైనా అపోజ్ చేసాడా? మాట వరుసకైనా మాట్లాడాడా? ఇది అన్యాయం, కార్మిక చట్టాలు రద్దు చేస్తుంది. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకుండా ఈరోజు కార్మికులు అందరి అంగన్వాడీలు ఉన్నాయి, ఆ కార్మికులు ఉన్నాయి అని చెప్పేసి అడిగే హక్కు ఎక్కడ ఉందని చెప్పాడు. అందుకని ఈరోజు కార్మికుల కోసం నిలబడి పోట్లాడి వారి కోసం సాధించిన సమస్యల మీద కూడా పోరాడుతుందని మేము. అందుకని కార్మికులు కూడా ఆలోచించాలి. ఈరోజు ఎవరికి మద్దతు ఇస్తే, ఎవరు వెనుకుంటే ఈరోజు వారి కోరికలు, వారి యొక్క హక్కులు కాపాడబడతాయో ఆలోచించాలి. ఈరోజు పేదలు ఉన్నారు, అన్ని రకాల పేదలు, కార్మికులే కాదు అనేక రకాల పేదలు ఉన్నారు. ఇళ్ళు లేక ఉన్నారు.
ఈరోజు ఉపాధి లేకుండా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఉన్నాడు, 2 కోట్లు ఎగరపోయినాయి. ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ అనంతపురంలో 11,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిస్తారట. మీకు ఇవాళ ఉపన్యాసం వినండి. ఇక్కడ సీడ్ హబ్ వచ్చేసిందంట, ఫుడ్ పార్క్ వచ్చేసిందంట, సోలార్ వచ్చేసినాయంట, అన్నీ వచ్చేసినాయంట. మీకు ఎక్కడన్నా కనపడుతున్నాయో ఒకసారి చేసి చూడండి. అక్కడ 4-5 వేల ఉద్యోగాలు వచ్చేసినాయట. ఎక్కడ ఉంటాయో ఆయన కనపడాలి. అందుకని అటువంటి పద్ధతిలో ఈరోజు చెప్తున్నారు. దేశంలో బీజేపీకి సంవత్సరానికి 85 లక్షల ఉద్యోగాలు తీసేసింది. ఇక్కడ కూడా చంద్రబాబు ఖాయంలో ఉద్యోగాలు పోయినాయి తప్ప అనుకుంటారు. అక్కడ కియో ఫ్యాక్టరీ వస్తుందట. అక్కడ రోడ్ల మీద మీరు తిరిగేదానికి అవకాశం లేదంటే వాళ్ళు చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇక కార్లు తిరుగుతాయట, మీరు పక్కకు అట్టింటి పోవాల్సింది తప్ప మీరు నడిచే అవకాశం కూడా లేదట. ఇవాళ చెప్పాడు కార్లు తిరుగుతాయట. అంటే కియా వాడికి ఉచితంగా ఇచ్చి వాడు కార్లు తిప్పుకోవడానికి తప్ప మీరు అక్కడ పోయి ఉద్యోగాలు చూడండి. 11,000 మంది ఉద్యోగాలు వచ్చారట. మా పార్టీ సిఐటి వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తే అక్కడ అనంతపురం వాడికి ఎవరికి రాలేదట, ఈ రాయలసీమ వాడికి ఎవరికి రాలేదట. మొత్తం మీద 300 మందికి కొరియా వాళ్ళకి, చైనా వాళ్ళకి, అక్కడ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి వచ్చినాయంట. పాయఖానాలు వచ్చే పని, పాయఖానాలు తుడిచే పని, గేట్ల దగ్గర ఉండే పని ఒక 10-15 మందికి ఇక్కడ వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు 11,000 వచ్చినాయని చెప్తున్నారు. అందుకని ఈరోజు నిరుద్యోగ యువకులు కానీ, పేదలు కానీ, ఇళ్ళు లేని వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని చెప్పంటే వీళ్ళ వలన కాదు. వీళ్ళ వలన జరిగేది ఏంటంటే ఈ దేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ఇసుకను మిగిలిలేదు అంతా తినేశారు. ఈ రాష్ట్రంలో రాళ్లు మిగిలిలేదు అంతా తినేశారు. ఈ రాష్ట్రంలో భూములు మిగిలిలేదు అంతా తినేసేశారు. ఈ రాష్ట్రంలో ఉండే నదులను కూడా మిగిలేరు అంతా పొల్యూషన్ చేసేస్తారు. ఒక్క చుక్క కూడా మనకు ఉపయోగపడకుండా చేసేస్తున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉండే వనరులన్నింటినీ వాళ్ళ అనుయాయులు మిత్రులందరూ కాజా చేయడానికి ఉపయోగపెట్టుకున్నారు తప్ప పేదవాళ్ళకి ఏమి ఉపయోగపడలేదు. అందుకనే పేదలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ కూటమికి ఓటేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే ఈరోజు పరిపాలన చూస్తే కేంద్రంలో కానీ ఇక్కడ కానీ అవినీతిమయమైపోయింది. రాఫేల్ కుంభకోణం చూసి రాఫేల్ యుద్ధ విమానం, ఆ యుద్ధ విమానం ఈరోజు పాకిస్తాన్కి, భారతదేశానికి యుద్ధాలు జరగబోతున్నాయి, విమానాలు పోయినాయి, పోట్లాడుకున్నాయి, కూలిపోయినాయి అని చెప్తున్నారు. మరి అటువంటి ప్రమాదం వస్తే దేశాన్ని రక్షించడానికి యుద్ధ విమానాలు కావాలి. ఫ్రాన్స్ నుంచి రఫేల్ అనే పేరు కలిగిన యుద్ధ విమానాన్ని కొనాలి. ఆ యుద్ధ విమానాన్ని కొన్నందుకు మోడీ గారి ప్రియమైన ఒక స్నేహితుడికి 30,000 కోట్ల రూపాయలు, 30,000 దివాళా తీసిన పెట్టుబడిదాడు. అతనికి స్నేహితుడికి 30,000 కోట్ల రూపాయలు ముట్టేట్టుగా ఈరోజు ఒప్పందాలు జరిగిపోయినాయి. పెద్ద కుంభకోణం అయింది. అంటే దేశభక్తుల వాళ్ళు ఈ దేశాన్ని రక్షించడానికి పనికి వచ్చే యుద్ధ విమానాలను కూడా ఈరోజు అవినీతికి పాల్పడి ఆ రకంగా అవినీతి చేశారంటే అటువంటి వాళ్ళు దేశభక్తుల, దేశద్రోహులు అని చెప్పి ఏం చెప్పదలుచుకున్నాం? దేశభక్తులు మేము, మీరు కాదు, మీ దేశద్రోహులు. విమానాలను కూడా మీరు వదిలిపెట్టలేదు, దానిలో కూడా మీరు అవినీతి పడలేదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇక్కడ చంద్రబాబు హయాంలో ఇందాక చెప్పానుగా, భూమిని వదిలిపెట్టలేదు, ఇసుకను వదిలిపెట్టలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడ లేకపోతే ఈ ఎన్నికల్లో 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఎక్కడ తెచ్చి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? ఒక పద్ధతి ఉంది. ఎక్కడైనా వాళ్ళ ఆఫీసుల్లో ఎక్కడైనా ముద్ర యంత్రాలు ఉన్నాయి, దొంగ నోట్లు వేసేయన్నా ఉండాలి వాళ్ళ దగ్గర. దొంగ నోట్లు లేకపోతే నల్ల నోట్లన్నా ఉండాలి. నల్ల నోట్లు ఉంటాయా లేదంటే నేను మోడీ గారు చెప్పారు నల్ల నోట్లన్నీ పోయినాయి అని చెప్పాను. నేను నోట్లు రద్దు చేశాను, నల్ల నోట్లన్నీ పోయినాయి, ఇంకంతా తెల్ల నోట్లు అయినా. మరి చంద్రబాబు దగ్గర ఇప్పుడు ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? తెల్ల నోట్లు అయ్యి అంతా బ్యాంక్ అకౌంట్ నుంచి ఇస్తున్నారు మనకి, అంతా అది ఇచ్చి రసీదు తీసుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు ఒక్కొక్క అభ్యర్థి 50 కోట్లు 60 కోట్లు ఇక్కడ ఖర్చు పెడతారని చెప్పి అంటున్నారు. తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్పీ నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడిది నల్ల డబ్బు? ఈ నల్ల డబ్బుకి ఎవరు సమాధానం చెప్పాలి? నేను నోట్లు రద్దు చేసి నల్ల డబ్బు పోయిందని చెప్తాను, మోడీ సమాధానం చెప్పాలా? అసలు నేను చెప్పిన దానివల్లనే నోట్లు రద్దు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడే, చంద్రబాబు సమాధానం చెప్పాలా? ఎవరు సమాధానం చెప్పాలి? ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ డబ్బుతోటి మేము ఎదుర్కొంటున్నాం. ఆ డబ్బుతోటి మన పోటీ, డబ్బుతోటి ఓట్లు కొంటున్న వాళ్ళని మనం గెలిపించాలా? డబ్బు కాదు, మీకు సేవకులు, మీకు సేవ కోసం మేము వచ్చాం, మాకు డబ్బు కాదు సేవ కావాలి అని చెప్పేసి మాకు ఓట్లు వేయాలని మీరు ఆలోచన చేయాలి ప్రజలందరూ. అందుకని డబ్బుకి కొనాలంటున్నారు వాళ్ళు. మనం సరుకులు చేశారు, గేదెల బేరం అయినట్టు మనం బేరం చేయాలని అనుకుంటున్నారు. అందుకని ప్రజలు తిరస్కరించాలా? నీతి నిజాయితీకి ఈరోజు ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడే పద్ధతిలో ఎన్నికల్ని మేము నిర్వహించాలనుకుంటున్నాం, ఎన్నికల్లో పోట్లాడాలనుకుంటున్నాం. అందుకని మా అభ్యర్థుల్ని, మా పార్టీ అభ్యర్థుల యొక్క నీతి నిజాయితీని, ప్రజల కోసం సేవ అంకిత భావాన్ని చూస్తారా?
లేకపోతే డబ్బులు మూటలు తెచ్చి ఆ మూటలకు సరిపోయిన దానికన్నా ఇంకేనేక రెట్లు రేపు వసూలు చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరినీ గెలిపించాలని ఆలోచన చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నాడు, జగన్ గారు కూడా ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్రజాస్వామ్యం లేదు. ఎందుకు లేదు? మా అభ్యర్థుల్ని మీరు కొనేసి మీ పార్టీలో చేర్చుకున్నారు అని. నిజమే, పార్టీలో కొని చేర్చుకున్న వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించేస్తున్నారు. చంద్రబాబు ఆ రకంగా భ్రష్టు పట్టించడంలో మొదటి వాడదాడు. నేను అడగదలుచుకున్నా జగన్ని, 20 మంది 25 మంది మీ పార్టీ మీద గెలిచి మరుసటి రోజే ఉడాయించేశారే, అటువంటి వాళ్ళు నువ్వు అభ్యర్థులకు ఎందుకు పెట్టుకుని నువ్వు సిగ్గుపడాలా మొదట, ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి. ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన ఏదో అంటామే, ఇంకా సర్టిఫికేట్ తీసుకోకముందే జంప్ అయిపోయాడని ఒక అభ్యర్థి గురించి చెప్పారు. ఇంకా సర్టిఫికేట్ తీసుకోకముందే చెప్పాలి. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? గెలిచారు, శాసనసభకు పోవాలి, ప్రజల గురించి మాట్లాడాలి. శాసనసభకు పోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఎందుకు శాసనసభలో పోటీ చేయాలి? ఎందుకు అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటావు? అంటే నేను అధికారంలో ఉంటేనే కుర్చీలో కూర్చుంటాను, ప్రతిపక్షంలో ఉంటే నేను శాసనసభకు పోవడానికి నీకెందుకు ఓట్లు వేయాలి? నిన్ను గెలిపించాలి. అది ప్రజాస్వామ్యం? నీకు ప్రజాస్వామ్యం ఎందుకు గౌరవం ఉంది? చంద్రబాబుకు గౌరవం ఉందా? ఇప్పుడు తెలంగాణలో ఏమైపోయా తెలుగుదేశం వాళ్ళందరూ అమ్ముడిపోయారు. చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యం లేదు, మా వాళ్ళన్నా తీసేసుకుంటున్నాను. నువ్వేం చేసావు ఎక్కడ? అంటే అక్కడ తెలంగాణ వాళ్ళని వాళ్ళని కొనేస్తేనే అక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ వైఎస్ఆర్పీ వాళ్ళని కొనేస్తే నీకు ఇక్కడ ప్రజాస్వామ్యం అది అంట. చంద్రబాబు నాయుడు చేసిన సేవని, చేసిన అభివృద్ధిని చూసి ఉప్పొంగిపోయి హృదయం మునిగిపోయి అయిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, అసలు చంద్రశేఖరరావుని చూసేసి వీళ్ళందరికీ చెమటలు పొట్టి చేసిన. నేను అందుకని ఆ సమ్మోహనం అయిపోయి ఇప్పుడు టీఆర్ఎస్లో చేస్తున్నాను. ఇట్లాంటి పార్టీలు ఈరోజు ప్రజాస్వామ్యం రక్షిస్తాయా? నీతి నిజాయితీగా ఒకసారి ప్రజల కోసం నిలబడ్డారంటే, ఒక ఆశయం చెప్పారంటే దానికోసం చివరిదాకా ఓడినా గెలిచిన ప్రజలతో ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారని చెప్పేసి ఆలోచించాలి. అందుకని మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నాం, ప్రజాస్వామ్యం కోసం నిలబడుతున్నామని చెప్పేసి. అందుకని ప్రజాస్వామ్యం చూసుకున్న, సత్పరిపాలన చూసుకున్న, అవినీతి చూసుకున్న ఈ రెండు పార్టీలని మనం పోలుగారితో కూడా ముట్టుకోకూడని పార్టీలు. అందుకనే ఈరోజు స్పష్టమైన ఒక విధానంతో ప్రజలకి అనుగుణంగా పరిపాలన చేయాలని ఒక విధానంతో ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చేయాలి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలి. రైతులు, కార్మికులు, ఇతర పేదలు వారి యొక్క హక్కుల్ని కాపాడే పట్ల పరిపాలన ఉండాలి. నీతివంతమైన పరిపాలన ఉండాలి, సత్పరిపాలన ఉండాలి. దళితులు, మైనార్టీలు, ఇతర పేదలు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రక్షించుదన్న నమ్మకం ఏర్పాటు చేయాలి. అటువంటి ఒక విధానంతో మేము వస్తున్నాం మీ ముందుకి. అందుకనే జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి ఈ రకమైన కలయిక బహుశా ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం అనుకోవాలి. ఇటువంటి అదృష్టాన్ని మనం చేజార్చుకోకూడదు. ప్రజలందరూ ఈ కూటమిని బలపరిచి ముందుకు తీసుకొచ్చి మరో మార్పుకి, ఈ నూతన ఆంధ్రప్రదేశ్ ఒక నూతన మార్గంలో ప్రయాణించేదానికి ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజల్ని మనం అడగాలి. ఇప్పుడు మనందరి తరఫున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. షడ్రక్ ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో సిపిఎం తరఫున, కమ్రేడ్ ప్రభాకర్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ స్థానంలో సిపిఎం అభ్యర్థిగా, అలాగే సురేష్ గారు పాణ్యంలో జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున, అలాగే రామాంజనేయులు గారు డోన్ సిపిఐ కార్యదర్శిగా చేసి ఎంతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న నాయకుడు అక్కడ పోటీ చేస్తున్నారు. ఇంకా పేర్లు చెప్పారు, గఫూర్ గారు ఎంతగా పరిచయం చేస్తూ వాళ్ళు ఇక్కడ లేరు. అయినా వారందరి పేర్లు పేర్కొన్న ఉన్నారు. వీరందరినీ మనం గెలిపించి శాసనసభకు పంపించాల్సిన అవసరం ఉంది. మరో మూలమలుపు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురావాల్సిన అవసరం మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.